గుడ్ మార్నింగ్ అండ్ గుడ్ ఈవినింగ్ ఎవరివన్. ఫస్ట్ కొన్ని క్వశ్చన్స్ తో స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ విత్ అంకేశ్వర్. హలో శివ గారు. హాయ్. అంటే నాకు ఒక చిన్న డౌట్ ఏంటంటే ఇప్పటి వరకు లైక్ ఎరా జెంకిన్స్ వరకు అవుతుంది కదా సెషన్స్ క్యూబర్నెటిస్ అయిపోయాను. సారీ, అంటే ఇప్పటి ఇంతకు వరకు ముందు అంటే జెంకిన్స్ వరకు అప్ టు క్యూబర్నెటిస్ వరకు మేము అప్ టు డేట్ లో ఉన్నాం. జెన్కిన్స్ కూడా అప్ టు డేట్ లో ఉన్నారా? ఆ జెంకిన్స్ కూడా ఒక 3 సెషన్స్ అయినాయి అన్నట్టు. మ్మ్. ఇక్కడ ఇష్యూ ఏంటంటే నేను టెరాఫామ్ లో లాస్ట్ నేను లైక్ మనకు బ్యాక్ ఎండ్ క్రియేట్ చేస్తాం కదా, మ్మ్. అక్కడ చేసేటప్పుడు ఏమైందంటే చిన్న ఇష్యూ రావడం వల్ల నేను అప్పటికి ఒక 3-4 సెషన్స్ పెండింగ్ ఉండే. నేను ఏం చేసిన అంటే మ్మ్. ఐ మీన్ డౌట్ సెషన్ లో కూడా జాయిన్ అయిన ఉంటుంది, కాలేదు అన్నట్టు. నేను ఇంకా వేరే ఒక మ్మ్. చిన్న టూర్ ఉండడం వల్ల ఒక 3 డేస్ గ్యాప్ వచ్చేసి ఇంకా అవి పెండింగ్ లో ఉండి మిగతా కంటిన్యూ చేసిన అన్నట్టు, లైక్ డాకర్, క్యూబర్నెటిస్ ఇవన్నీ. ఓకే. ఓకే. సో ఇప్పుడు క్యూబర్నెటిస్ లో మళ్ళీ లైక్ క్యూబర్నెటిస్ లో జెంకిన్స్ లో మళ్ళీ మనం లైక్ దాన్ని ఏమంటారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం క్రియేట్ చేస్తాం కదా మళ్ళీ. ఐ మీన్ డిప్లాయ్ చేయడానికి తర్వాత జెంకిన్స్ లో పైప్ సిఐసిడికి మ్మ్. సేమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. మ్మ్. మ్మ్. సో మ్మ్. ఇప్పుడు మనకు అంటే ఐ మీన్ మెయిన్ డౌట్ ఏంటంటే రివిజన్ చేసేటప్పుడు మొత్తం క్లాస్ వినాలా, అదే నాకు అర్థమవుతుంది రివిజన్ ఎలా చేయాలి. మీ ఇష్టం, మీకు ఎట్లా కంఫర్టబుల్ అంటే అట్లా. ఇంకేం ఒక స్టాండర్డ్ వే అనేది ఏమి ఉండదు కదా, ఎవరి వే వాళ్ళకు ఉంటుంది. అంటే లైక్ ఏమనిపిస్తుంది అంటే మొత్తం మళ్ళీ అన్ని ఇన్నేసరికి అంటారే ఎక్కువ అంటే ఇన్నట్లే అనిపిస్తుంది, అరే ఇవన్నీ వచ్చు కదా అన్న ఫీలింగ్ కలుగుతుంది అన్నట్టు. ఓన్లీ మనకు అర్థం కానీ చూద్దామా, మీరు ప్రాక్టీస్ చేయండి అంటారు కదా, లేకపోతే ఓన్లీ కోడ్ చూసుకుంటే అర్థమైపోతే అది ప్రాక్టీస్ చేసినట్లేనా అని నా డౌట్. అర్థమైతే ప్రెసెంట్ ప్రొసీడ్ అవ్వండి. మీ మెయిన్ ఫోకస్ జెన్కిన్స్ కదా. ఇప్పుడు డెవాప్స్ అంటే మొత్తం లింక్సే ఆబ్వియస్లీ. ఓకే. మనం ఒక టాపిక్ లో అన్నిటిని ఇంటిగ్రేట్ చేయడమే కదా డెవాప్స్. ఎండ్ ఆఫ్ ద ట్రైనింగ్ వచ్చేసరికి జెన్కిన్స్, టెరాఫామ్, డాకర్, క్యూబర్నెటిస్ వీటన్నిటిని ఇంటిగ్రేట్ చేసుకుంటూ వెళ్తేనే అది డెవాప్స్ అవుతుంది. ప్రెసెంట్ మీకు కోడ్ అర్థమయ్యి వర్క్ అవుతుంటే ప్రొసీడ్ అవ్వచ్చు, నో ప్రాబ్లం. మళ్ళీ మీరు మళ్ళీ మనం రివిజన్ చేసుకుంటే మళ్ళీ రివిజన్ తెలుస్తుంది. చేసేటప్పుడు కూడా ఓన్లీ మనం కోడ్ రీడ్ చేసుకుంటే సరిపోతుందా? అంటే ఐ మీన్ ఇప్పుడు మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. అది అది ఎవరి కంఫర్ట్ వాళ్ళది. కొంతమంది మళ్ళీ ప్రాక్టీస్ చేస్తే బాగుంటుంది. టైం ఉంటే మళ్ళీ ప్రాక్టీస్ చేయండి, ఏముంది, మళ్ళీ రాయండి ఫ్రమ్ ద స్క్రాచ్. అదేంటి అంటే మనం ఫస్ట్ సెకండ్ టైం ప్రాక్టీస్ ఇట్లా నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ పెంచే కొద్దీ మన మైండ్ లో మనకే కొత్త థాట్స్ వస్తాయి. నన్ను అడుగుతుంటారు కదా చాలా మంది, మీకు ఎలా వచ్చింది ఇలా కామన్ సెన్స్ వే ఆఫ్ థింకింగ్ అని చెప్పింటాను. కామన్ సెన్స్ ఇస్ బెటర్ దాన్ టెక్నాలజీ అని. సో ఆ థింకింగ్ ఎలా వస్తుంది అంటే మల్టిపుల్ టైమ్స్ మళ్ళీ మళ్ళీ మీరు ప్రాక్టీస్ చేసే కొద్దీ కొత్త కొత్త థాట్స్ మీకు తెలియకుండానే మీకు వచ్చేస్తాయి. ఓకే. క్వశ్చన్స్ కానీ ఆ థాట్స్ కానీ మీకే వస్తాయి. మీకు ఓకే. టైం ఉంటే చేయండి, ఓకే. లేదు మీది యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ జాబ్ అనుకున్నప్పుడు మీకు దానికి ఎంత ఇంటర్వ్యూకి ఎంత వరకు అవసరమో అంతవరకు అంటే చేసుకుంటూ నాది వెళ్ళండి. కొంచెం కెరీర్ గ్యాప్ అన్న, నాది కెరీర్ గ్యాప్ ఉంది 3 years అట్లా. ఇంకా నేను మెయిన్ జాబ్ ఉమ్. అన్నట్టు. ఏ ఇయర్ మీరు బీటెక్? ఇది 2019 పాస్డ్ అవుట్ అయితే 2020 మొత్తం జాబ్ చేసిన పైథాన్ డెవలపర్ గా. సో 2021 ఎండింగ్ వరకు. తర్వాత గవర్నమెంట్ జాబ్స్ అని చెప్పేసి రిజైన్ చేశాను అన్నట్టు, మాకు నోటిఫికేషన్ పడేసరికి అంటే. సో అట్లా అది ఇంకా అది ఇష్యూ అయింది 3 years అట్లా. టీపీఎస్సీనా? లేదు యూపీఎస్సి కాదు, నేను మా టీఎస్పిఎస్సికి గ్రూప్స్ అదే. మొన్న రీసెంట్ గా గ్రూప్స్ 4 అవి పడ్డాయి కదా. ఇంకా ఉమ్, అవి ఉమ్, ఉమ్, చదువుదాంలే అన్నట్టు ట్రై చేసిన, జాబ్ చేస్తూ ట్రై చేసిన కానీ కాలేదు. ఉమ్, ఉమ్, కాకపోయేసరికి అంటే ఇంకా మా చుట్టుపక్కల అందరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అన్నట్లు, మా ఇంట్లో కానీ నా చుట్టుపక్కల. సో దానివల్ల ఏమైందంటే ఇంకా రిజైన్ చేయాల్సి వచ్చింది. ఉమ్. అది బ్రదర్. అయితే ఇంకో చిన్న ఓకే. డౌట్. మీకు ఇంకొక డౌట్. పైథాన్ డెవలపర్ కాబట్టి మీకు డీసెంట్ నాలెడ్జే ఉంటుంది ఐటీ పైన. అయితే చెప్పండి. ఇంకొక డౌట్ ఏంటంటే ఇప్పుడు ఐ మీన్ కోడ్ అయితే స్టార్టింగ్ అయితే మొత్తం మేము కాపీ పేస్ట్ చేసిన, నేనైతే ఏం చేసిన అంటే మీరు చెప్పింది మళ్ళీ మీరు ఎట్లా చెప్తున్నారో దాన్ని సేమ్ సెర్చ్ చేసుకుంటూ అట్లా తీసుకుంటూ చేసిన అన్నట్టు. స్టార్టింగ్ లో ప్రతి వీడియోలో ఒక 2-3 టైమ్స్ చూసుకుంటూ మీరు ఎట్లా సెర్చ్ చేస్తున్నారు అనేసి గూగుల్లోకి వెళ్ళి ఆ కోడ్ తీసుకొని చేసిన కొంచెం ఒక 3-4 వీడియోస్. తర్వాత డైరెక్ట్ కాపీ పేస్ట్ చేసిన.
ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ మంత్ ప్రాక్టీస్ చేస్తాం కదా, ప్రాక్టీస్ చేసేటప్పుడు ఎట్లా మీది డైరెక్ట్ కాపీ పేస్ట్ చేయన్నా లేకపోతే ట్రై చేయన్నా ఓన్ గా? అదొక డౌట్. అది ఎవరి వ్యూ వాళ్ళది. ఇప్పుడు ఇట్లానే చేయాలి అలాంటిది ఏమి ఉండదు కదా, ఎవరి కంఫర్ట్ వాళ్ళది, ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది. సో అది మరి అడిగితే నేనేం చెప్పలేను యాక్చువల్లీ. ఇప్పుడు కాపీ పేస్ట్ చేయాలా మళ్ళీ రాయాలంటే, అది మీకు ఎలా ఇష్టం ఉంటే అలా చేయండి. అంటే ఈ సెషన్స్ ఇప్పుడు ప్రజెంట్ సెషన్ చేస్తూ వీటికి ఎర్రర్స్ వస్తున్నాయి. ఇప్పుడు జెంకిన్స్ అయితే చాలా టఫ్ అనిపించింది అన్నట్టు. మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తారు కదా, ఎందుకు అది కొంచెం హెవీగా ఉమ్. అనిపించింది. సో అవి కంటిన్యూస్ ఇక్కడ చేస్తే ఉండే మళ్ళీ. కోడ్ ని అక్కడ పెడుతున్నాను. కొత్తగా ఏం చేయలేదు, నేను కొత్త చేంజెస్ ఏది చేయలేదు. అవునవునవును. టెరాఫామ్ లో. ఆ టెరాఫామ్ కోడ్ ని జెన్కిన్స్ నుంచి రన్ చేశాను. ఇంతకు ముందు మనం టెరాఫామ్ ఇనిట్ అని కమాండ్ లైన్ లో చేసేవాళ్ళం, టెరాఫామ్ ప్లాన్, టెరాఫామ్ అది. అది వాటిని తీసుకెళ్ళి నేను జెన్కిన్స్ లో పెట్టాను అంతే. మీరు అలా థింక్ చేస్తే అని మీరు అప్పుడు జెన్కిన్స్ పైన నేను ఫోకస్ చేసింది. టెరాఫామ్ ఎలాంటి చేంజెస్ చేయలేదు. జస్ట్ ఆ కమాండ్స్ తీసుకెళ్లి జెన్కిన్స్ పైప్ లైన్స్ లో పెట్టాను. జెన్కిన్స్ అంటే జెన్కిన్స్ అదే మరి. జెన్కిన్స్ ఏంటి అంటే మీరు బయట మాన్యువల్ గా రన్ చేసే కమాండ్ లైన్ వాటిని తీసుకెళ్లి జెన్కిన్స్ లో పెడితే 1 బై 1 అన్ని రన్ చేసుకుంటూ వెళ్తుంది అనమాట. ఆటోమేషన్ కోసం. ఇంకా అంతే బ్రదర్. ఇంకా కాపీ పేస్ట్ చేసినా కూడా ఆ, మెల్లమెల్లగా మనకు అలవాటు అయ్యేంత వరకు చేస్తూ తర్వాత ఓన్ గా ట్రై చేయడమే బెటర్ దీనికంటే. మీకు టైం ఉంటే ఫ్రమ్ ద స్క్రాచ్ రాయడానికి ట్రై చేయండి మల్టిపుల్ టైమ్స్. దానివల్ల మీకు కొత్త థింకింగ్ వస్తుంది. ఓకే ఓకే, ఓకే ఓకే బ్రదర్. జాబ్ వస్తుంది, జాబ్ ఎక్కడికి పోదు. ఇంకా ఓకే అర్జెన్సీ అని మీకేం అర్జెన్సీ లేదు. జాబ్ కొంచెం ఓకే నిదానంగానే బాగా ప్రాక్టీస్ చేసి చేయండి. ఓకే ఓకే బ్రదర్. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ హాయ్ ఓబ్లెస్, ఎలా ఉంది యువర్స్? ఓబ్లెస్. ఓ సారీ, మ్యూట్ లో మాట్లాడుతున్నాను. ఓకే, నో ప్రాబ్లం. ఎలా ఉంది యువర్స్? ఓకే అండి. చాలా డ్రైగా ఉంది. మీ హ్యాండ్ ఎట్లుందండి? ఓకేనా? ఓకే, పర్లేదు. కొన్ని రోజులు ఇంకా. అదే దేవుడు కనుకరించి మీ బిజీ స్కెడ్యూల్ని అట్లన్నా రెస్ట్ తీసుకుంటారని మీకు అట్లా చేశారమ్మా అని ఒక్కొక్కసారి అనిపిస్తుంది. అట్లీస్ట్ ఫ్యామిలీ టైం స్పెండ్ చేస్తున్నారు. సో అదొక ఒక రకంగా మీకే మంచిది. కానీ కొంచెం ఓకే, కష్టపడాలి పాపం. బ్రదర్ చిన్న ఇంటరప్షన్. నేను రాజు. చెప్పండి. అన్న, ఎలా ఉందన్న హెల్త్? నేను అడగడం మర్చిపోయినా, సారీ. పర్లేదు, హెల్త్ కి ఏం ప్రాబ్లం. ఇది జస్ట్ చెయ్యి ఇలా ఉంచుకోవాలి అంతే, అంతకు మించి ఇంకేం లేదు. బట్ చాలా యాక్టివిటీస్ పెట్టుకున్నాము, అవన్నీ పోస్ట్ పోన్ అవ్వడము అవంతా జరుగుతున్నాయి అంతే. శివ గారు, ఇంకోటి ఏంటంటే ఈ కెరీర్ గ్యాప్ వల్ల కొంచెం టెన్స్ అవుతున్నాం. మధ్య మధ్యలో కోడ్ అంటే ఐ మీన్ ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా ఎట్లనో అన్న ఒక భయం అవుతుంది అన్న. అంటే 3.5 years అదేం వచ్చింది లేదు, గ్యాప్. మన అంటే దగ్గర ఇట్లా. టెక్నాలజీ ఉంటే ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తారు, అదేం ప్రాబ్లం లేదు. సో అది ఎలా ఫెయిల్ చేయాలో మీకు తెలుసు. కానీ ఇంటర్వ్యూస్ లో ఏంటి అంటే మీరు ఒక కాంపీట్ అవ్వాలి. ఇప్పుడు మన స్టూడెంట్స్, Yes, మన yes. కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళు కూడా కొట్టారు అంటే వాళ్ళ స్కిల్స్ పైనే మీరు ఫోకస్ చేయాలి. అది ఆ పాతకాలంలో ఏంటంటే ఎక్కువ జాబ్ ఓపెనింగ్స్, సింపుల్ టూల్స్ అట్లా ఉండి అయిపోయేది. ఇప్పుడు ఎక్కువ జాబ్, బట్ మీ అప్లై చేసే పొజిషన్ కి 100కి 90% నాట్ క్వాలిఫైడ్ క్యాండిడేట్సే ఉంటారు. ఓకే, మీ ప్రొఫైల్ స్ట్రాంగ్, సర్టిఫికేషన్స్ కూడా చేయండి. ఓకే ఓకే, ఓకే. సో డెఫినెట్లీ కొంచెం లేట్ అయినా పర్లేదు కానీ ఎక్కువ ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. ఎక్కువ ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. మాక్ ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వండి, మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నాం. అయితే ఇంకొకటి ఏంటంటే నాకు చెప్పండి. అంటే తెలిసిన ఒక ఫ్రెండ్, అంటే లైక్ డెవాప్స్ చిన్నగా ట్రైనింగ్ స్టార్ట్ చేసింది అన్నట్టు. అయితే ఒకసారి మీ శివాజీ చూపించావా అని జస్ట్ చూపించారు కోడ్. జస్ట్ చాలా అప్రిషియేట్ చేసింది కదా మిమ్మల్ని. అసలు మంచి కోర్సు రాజు, మంచి కోర్సు జాయిన్ అయినా, ఇట్లా ఎవరు చెప్పరు. మీరు అంటే అడిగిండు ఎట్లా కోడ్ అంటే మన ముందరనే లైక్ గూగుల్లో తీసుకొని చెప్తారు శివ బ్రదర్ అన్నట్టు నేను చెప్పిన.
డయాగ్రామ్స్ కూడా అన్ని మన ఉమ్, ముందరనే డ్రా చేస్తారంటే మస్తు అప్రిషియేట్ చేసింది అన్నట్టు. చాలా డెప్త్ ఉంది, ఉమ్, మంచిగా నేర్చుకో అని చెప్పింది అన్నట్టు. ఉమ్, ఉమ్, ఉమ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. కల్చర్ ని కొంచెం రిపేర్ చేయాలి యాక్చువల్లీ. సో ఇప్పటి వరకు ఏంటి అంటే ఎంత సింపుల్ గా కావాలి, ఫాస్ట్ గా కావాలి, క్వాలిఫికేషన్ ఉన్నా లేకపోయినా ఫస్ట్ ఎక్కువ మనీ కావాలి, మంచి కంపెనీ కావాలి, లాంగ్ కెరియర్ ఉండాలి, జాబ్ సింపుల్ గా ఉండాలి, ఇలాంటి మైండ్ సెట్ లో బతికేస్తూ వస్తున్నాం మనం చాలా లాంగ్ టైం నుంచి. ఎస్ 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 సో అలాంటిది వదిలేయాలి ఇప్పుడు. ఎస్ ఇప్పుడు ఫ్లైట్ నడపాలంటే నేను అమీర్పేటలో ఫ్లైట్ నడిపే కోర్స్ చేసి వచ్చాను, నాకు జాబ్ ఇవ్వని అంటే ఎవరు ఇవ్వరు. ఎస్ సో ఇప్పటి వరకు అట్లా ఇచ్చారు సాఫ్ట్వేర్ లో, ఎందుకంటే మనకు రిసోర్సెస్ లేరు కాబట్టి. ఎస్ ఎస్ ఐటీలో ఇంతవరకు రిసోర్సెస్ లేరు, ఎందుకంటే అది వచ్చింది 1990s లోనే కాబట్టి మాక్సిమం 30 years. 30 years లో మనకు ఎక్స్పర్ట్స్ దొరకరు కదా, ఒక్కసారిగా భూమి వచ్చింది. సో అప్పుడు 10th క్లాస్ పాస్ అయినా లేకపోయినా అమీర్పేటలో కోర్స్ చేసి యూఎస్ వీసా తీసుకెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఓపెన్ గా కూడా ఎస్ చెప్పారు. ఎస్ 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 సో ఇంక ఇప్పుడు అట్లంతా కుదరదు. ఇప్పుడు ప్రాపర్ గా టెక్నాలజీ వచ్చింది, ఎక్స్పర్ట్ అయితేనే ఖచ్చితంగా వస్తుంది జాబ్. సో అలా మైండ్ సెట్ ప్రిపేర్ చేసుకొని నేను లైక్ బిజినెస్ కి ఏం అవసరం అనేలాగా ప్రిపేర్ అవ్వాలి, ప్రాజెక్ట్ కి ఏం అవసరం అనేలాగా. ఎస్ ఎస్ వెరీ థ్యాంక్ యూ సో మచ్ అన్న. మోస్ట్ వెల్కమ్, ఆల్ బెస్ట్. థ్యాంక్ యూ. మిస్ హోప్లెస్. యా హాయ్ అండి. ఎక్కువ ఏం లేదు, రెండు విషయాలు. అదే ఒకటి, ఆ, ఈ కాల్లో ఫ్రెషర్స్ ఉంటే మీరు చెప్పినట్లు అది నిజము. సో జస్ట్ నా సైడ్ నేను చెప్పాలని, లైక్ ఇంటికి బేస్ పిల్లర్ ఎట్లనో, స్టార్టింగ్ కెరియర్ చిన్న కంపెనీ అయితేనే చాలా మంచి విషయాలు తెలుస్తాయి. మీరు స్ట్రగుల్ అయ్యి స్ట్రాంగ్గా ఉంటే ఆబ్వియస్లీ మనీ వచ్చింది ఎక్కడికి పోదు. సో అది ఒకటి మీరు ఆల్రెడీ చెప్తున్నారు, జస్ట్ నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. సో నేను చెప్పిన స్టార్టింగ్ చిన్న వింటే కదా కంపెనీ మీరు. ఉంది, స్టార్టింగ్ చిన్న కంపెనీ బాండ్ అసలు అది నన్ ఆఫ్ ద మ్యాటర్. సో చిన్న కంపెనీ ఉంటేనే నా బెటర్ సజెషన్ అండి. మీరు ఆ వీడియోలో చూస్తే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, మేబీ ఇంతగా రిజెక్ట్ చేస్తున్నారా ఫ్రెషర్స్ అని. సరే ఓకే, అట్లీస్ట్ చెప్తాము నా సైడ్ కూడా అని చెప్పేసి చెప్తున్నానండి, అదొకటి. ఆ, సో ఎందుకంటే మనము రీసెంట్ గా రియలైజ్ జపాన్ అయినాం. ఆన్ సైట్ అని. ఉమ్, ఆ, మనకంటే అప్పుడు ఈ ఎవరు చెప్పేవాళ్ళు లేక, ఇది ఇప్పుడు చాలా సోర్సెస్ వచ్చాయి. సో ఆల్రెడీ మేము ఏదైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేసామో, సో అది చెప్తే అట్లీస్ట్ కొంచెమన్నా బాగుపడతారు కొందరు అని చెప్పేసి, అదే నేను మా పిల్లలకు కూడా చెప్పేది. నాకు ఉమ్, ఇద్దరు కూతుర్లు అండి. సో ఏదైతే నేను yes. ఫేస్ చేసి ఏదైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేసానో వాళ్ళకు ప్రతి ఒక్క ఈచ్ అండ్ ఎవ్రీ స్టేజ్లో నేను చెప్పుకుంటూ వస్తున్నా. ఉమ్. సో ఇది మ్మ్. విచిత్రంగా ఎన్నిసార్లు చెప్పాను. నేను రీసెంట్ గా ఒక జపాన్ ది చేశాం కదా, ఒక 1 week కంటిన్యూస్ గా ఇంటర్వ్యూస్ తీసుకున్నాం. నేను ఆల్మోస్ట్ 20 ఇంటర్వ్యూస్ తీసుకున్నాను, సెలెక్ట్ కూడా చేశాను కొంతమందిని. నిన్న ఒక ఇంటర్వ్యూ యూట్యూబ్ లో పబ్లిష్ చేసింటే జపాన్ ఆన్ సైట్ సెలెక్ట్ అయ్యాడని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెషర్స్ ని గ్యాప్ ఉన్న తీసుకోవడమే చాలా రేరు. చాలా అండ్ అదైతే కరెక్ట్ తీసుకొని అండి. వాళ్ళకి మనీ శాలరీ ఇచ్చి లైక్ 22,000 to 30,000 శాలరీ ఇచ్చి వీసా ప్రాసెసింగ్ చేసి జపనీస్ నేర్పించి జపాన్ పంపించి అక్కడ శాలరీ లైక్ 3 lakhs 4 lakhs అలా ఇవ్వడం అనేది ఇంపాసిబుల్ ఎక్కడైనా కూడా. వాళ్ళు ఎందుకు చేస్తున్నారంటే వాళ్ళు మనీ కోసమే చేస్తున్నారు, వాళ్ళేమి సోషల్ Yeah. సర్వీస్ కాదు కదా. జపాన్ లో మ్మ్. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ దొరకరు, జపనీస్ వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించరు సాఫ్ట్వేర్ పైన వర్క్ చేయడానికి, వాళ్ళు ఎంతసేపటికి ఈ హార్డ్వేర్ టెక్నాలజీ పైనే ఉంటారు. అండ్ అక్కడ సాఫ్ట్వేర్ లో పనిచేయాలంటే జపనీస్ రావాలి, అక్కడ రిసోర్సెస్ దొరకలేదు కాబట్టి వాళ్ళు ఇండియాలో ఇంత ఇన్వెస్ట్ చేసి ఇదంతా చేస్తున్నారు. 2 years బాండ్ అడిగారు, అది ఇండియా జపాన్ కలిపి. ఓకే, సో ఇంత అసలు ఇదంతా ఇది చేస్తే చాలా ఆపర్చునిటీ, ఎంత మంచి నెగిటివ్ గా ఆపర్చునిటీ అండి. చూసారంటే నిన్న యూట్యూబ్ లో ఒక అతను కామెంట్ పెట్టాడు, జపాన్ వాళ్ళ కరెన్సీ మన కరెన్సీ కంటే తక్కువ అంట. సో జపాన్ వాళ్ళ కరెన్సీ మన కరెన్సీ తక్కువ అయితే ఏముంది, అక్కడ శాలరీ మన కరెన్సీ ప్రకారమే 3-4 lakhs ఇస్తామని వాళ్ళు చెప్పారు. అండ్ జపాన్ లో వర్క్ కల్చర్ అనేది చాలా కష్టంగా ఉంటుంది అని చెప్పాడు. అది ఆ కాలం అయిపోయింది, అలా ఉంది కాబట్టి జపాన్ లో యంగ్ పాపులేషన్ బాగా తగ్గిపోయింది కాబట్టి గవర్నమెంట్ రియలైజ్ అయ్యి లాస్ట్ 10 years బ్యాకే మొత్తం దాన్ని సెట్ చేసింది. ఇప్పుడు మ్యారేజ్ అవునండి, చేసుకుంటామన్నా కరెక్ట్. పిల్లలు కంటామన్నా కూడా లీవ్స్ ఇస్తున్నారు. ఎందుకు అండ్ ఇది ఫోర్ జపాన్ డేస్ చేసింది కదా రీసెంట్ గా, 4 days వర్క్ మేము వర్క్ జపాన్ వరకు వెళ్ళాలా, జపాన్ లో. పేరెంట్స్ ని వదిలేసి. ఉమ్,
క్వాలిటీ ఆఫ్ టైం పోతుంది కదా పేరెంట్స్ వదిలేసి అని అదొక క్వైరీ పెట్టారు. అండ్ 2 years బాండ్ అడగడము, మళ్ళీ ఫైన్ వేయడం అనేది ఇది నాట్ ఫెయిర్ అని ఇట్లా ఇట్లా ఎన్ని రకాల నెగిటివ్ వేస్ ఉంటే అన్ని రకాల నెగిటివ్ వేస్ లో రెస్పాండ్ అయ్యారు. సో నేను రిప్లై పెట్టాను, నా లైఫ్ లో ఇంతకంటే నెగిటివ్ కామెంట్ నేను ఇంకెప్పటికీ చూడలేనేమో, ప్రతి దాంట్లో నెగిటివ్ చేస్తున్నారు, మరి ఎలా ఏం వస్తుంది లేదండి, మనీ అనేది కానీ యాక్చువల్గా జాబ్ ఇప్పుడు అనేది కానీ. ప్రాబ్లం ఏమవుతుందంటే పక్కన వాళ్ళకు 10 lakhs 2 lakhs ఒక్కసారిగా వస్తా అంటే అది అర్థం కావట్లేదు. ఇక్కడ ఎవరున్నారో తెలియదు క్యాండిడేట్స్. బాస్ ఒకటి చెప్తున్నా, పక్కన వాళ్ళకు 10 lakhs వచ్చిందని జస్ట్ మీరు అదే కన్ను ఒక 1 year తర్వాత చూడండి, అదే కన్నుతో వాళ్ళు ఎంత ఎక్కడికి లెవెల్ పోయింటారు, ఎంత దిగజారిపోయి ఉంటారు. యాక్చువల్గా ఒక పక్క ఎంజాయ్ చేస్తుంటారు, కానీ సబ్జెక్ట్ లేక వాళ్ళు ఎప్పుడు బాధపడతారు తెలుసా? 5 years తర్వాత ఏమీ నేర్చుకోక ఈ కంపెనీ షిఫ్ట్ ఓవర్ అవ్వాలంటే ఆ, అవ్వలేక ఉన్న దాంట్లో ఫ్యామిలీ అప్పుడే మనకు దేవుడు చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాడు, ఫ్యామిలీ పరంగా, మ్యారేజ్ పరంగా అది. సో అవి వన్స్ వచ్చిన తర్వాత తెలుస్తాయి. సో ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు 10 lakhs అని మీరు చూసుకుంటే సబ్జెక్టు లేకపోతే ఆ 10 lakhsకు 20 lakhs నువ్వు దిగజారిపోయినట్లే ఆఫ్టర్ 5 years తర్వాత. సో అది ప్లీజ్ మీరు అర్థం చేసుకోండి ఫ్రెషర్స్, నాకు తెలియదు ఉన్నారో లేదో. ఆ, దయచేసి చెప్తున్నాను, స్టార్టింగ్లో చిన్న కంపెనీస్ దగ్గర వర్క్ చేస్తే ఆ నాలెడ్జ్ అనేది ఇప్పుడు 10 lakhsది మీకు 60 lakhs చేసి చూపిస్తుంది ఆఫ్టర్ 4 yearsలోనే. అంత సబ్జెక్టు మీకే వస్తుంది, అంత కాన్ఫిడెన్స్ వస్తుంది. అప్పుడు మీరు ఒకరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరమే లేదు. అట్లీస్ట్ సారీ అండి. బ్యాచిలర్స్, మ్యారేజ్ కాని వాళ్ళు టైం ఉంటుంది కదా వాళ్ళకి, మనకి ఒక ఆ, 27-28 ఏజ్ వరకు ఉండే వాళ్ళకి ఫుల్ టైం వాళ్ళకే ఉంటుంది కాబట్టి, సో వాళ్ళు కొంచెం అర్థం చేసుకోవచ్చు. ఈ రోజు నేను చేసిన మిస్టేక్ నా లైఫ్ లో, నేను టీసీఎస్ లో 3.45 lakhs శాలరీలో ఉన్నప్పుడు 2.5 years ఎక్స్పీరియన్స్ అప్పుడు నాకు ఆస్ట్రేలియా ఆన్సైట్ ఇస్తా ఉన్నారు. మా రూమ్ లో ఈవెన్ మాన్యువల్ టెస్టింగ్ చేసే వాళ్ళకి కూడా ఆస్ట్రేలియా ఆన్సైట్ ఇచ్చి పంపించారు. ఓహో, సో ఓకే అప్పుడు ఓకే. నా ఎక్స్పెక్టేషన్స్ అన్ని చాలా నాకు పగటి కలలానే ఉండేది చెప్పాలంటే. నేను వేరే జాబ్ కొట్టాను 6.5 lakhs తో, నా స్టోరీ రియల్ స్టోరీ. 6.5 lakhs తో HCL లో జాబ్ వచ్చింది. టీసీఎస్ లో ఏంటి అంటే ఎంప్లాయీ రిజైన్ చేసేటప్పుడు హెచ్ఆర్ చాలా ట్రై చేయడానికి కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తారు. సో మీరు రిజైన్ చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి, మీకు ప్రాజెక్ట్ లోంచి రిలీజ్ చేసి వేరే ప్రాజెక్ట్ ఏమంటారా, మన ఇష్టం, మన ఎన్ని కండిషన్స్ పెడితే అన్ని కండిషన్స్ పెట్టవచ్చు. అప్పుడు నేను సపోర్ట్ లో ఉన్నాను, నాకు సపోర్ట్ నచ్చదు, నాకు డెవలప్మెంట్ కావాలి అని చెప్పాను. సరే డెవలప్మెంట్ దానికి ఒప్పుకున్నారు. తర్వాత నాకు ఆన్ సైట్ కావాలి అని చెప్పాను. మా ఫ్రెండ్ వాళ్ళ కంపెనీ ఉంది, ఐ మీన్ ఆస్ట్రేలియాలో ప్రాజెక్ట్ ఉంది. సో దట్ ఈస్ వూల్వర్డ్స్, ఆస్ట్రేలియా బిగ్గెస్ట్ రిటైల్ కంపెనీ. సో దాంట్లోకి వెళ్తే విత్ ఇన్ 3 months లో మీకు ఆన్ సైట్ వచ్చేస్తున్నారు. ఇప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ ఆస్ట్రేలియాలో సిటిజన్స్ అయిపోయినారు. ఇట్లా పంపిస్తా ఉన్నారు. నాకేంటంటే ఓవర్ కాన్ఫిడెన్స్ తెలియక, అంటే మనకి ఎంత ఫాస్ట్ కావాలి అనే ఉద్దేశంతో మనకి అక్కడ 6.5 lakhs వచ్చింది కదా, వీళ్ళని ఏదో ఒకటి చెప్పి నేను టీసీఎస్ ఇచ్చే కౌంటర్ ఆఫర్ రిజెక్ట్ చేయాలనే ఉద్దేశంతో నాకు 20 days లో వీసా కావాలి, ఇట్లా పిల్ల చేష్టలన్నీ చాలా ఓకే చేశారు. ఓకే. 20 days అదే లో ఎవరిస్తారు వీసా? అదే ఈవెన్ ఆస్ట్రేలియా కరెక్ట్ అండి. ప్రెసిడెంట్ తలుచుకున్నా కానీ 20 days లో ఏం వీసా ఇవ్వలేరు. వాళ్ళు లైక్ రిక్వెస్ట్, వాళ్ళు మంచి ఒబీడియంట్, కానీ 20 days లో ఇవ్వడం కుదరదండి వీసా, అలా జరగదు, ఇట్లా అంతా చెప్పుకుంటూ వచ్చారు. నేను ఎంతసేపటికి డైవర్ట్ నాకు ఒక చేస్తారు 20,000 స్మూత్ శాలరీ గా. పెరిగింది, ఒక 10,000 శాలరీ పెరిగింది. వాళ్ళు మంచిగానే చెప్పారు. ఇప్పుడు నేను 20 ఓకే days లో ఓకే. వీసా కావాలి నాకు అంటే, వాళ్ళ ఇన్నర్ లో ఏమనుకుంటుంటారు, బండబూతులు తిట్టుకుంటుంటారు, వీడికి ఇప్పుడు తెలియదు నేను చెప్పేది, తర్వాత తెలుస్తుంది అని. కానీ అట్లా చెప్పలేరు కాబట్టి హెచ్ఆర్స్ అలా కుదరదు అని చెప్పారు. సో నాది ఎంతసేపటికి ఒక 10,000, 15,000, 20,000 శాలరీ పెరుగుతుంది అనే ఉద్దేశంతో నేను అట్లా జంప్ కొట్టాను. సో వేరే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అను, ఇంకేదో లవ్ ప్రాబ్లమ్స్ అను, ఇట్లా వీటి వల్ల సో అప్పుడు అక్కడికి వెళ్ళినా ఏమైంది, మళ్ళా 2 years సేమ్ అదే శాలరీలో ఉన్నాను. అక్కడ వాళ్ళు కూడా ఒక వీసా ఇచ్చారు నాకు, మెక్సికో వెళ్ళమని. సో మెక్సికో వెళ్తే అక్కడ నుంచి యుఎస్ కి షార్ట్ డెస్టినేషన్. ఫస్ట్ మెక్సికో వెళ్తే మెక్సికో నుంచి H1B అప్లై చేస్తాము, అప్పుడు నీకు ఈజీగా వస్తుందని అది చెప్పారు. నేను మళ్ళీ అది కూడా రిజెక్ట్ చేశాను. వాళ్ళు 1.5 lakhs ఇస్తామంటే 3 years ఎక్స్పీరియన్స్ కి, లేదు నాకు 2.5 lakhs కావాలని అడిగాను. సరే అందరికంటే స్పెషల్ గా ఇంకొక 25,000, 30,000 పెంచుతా ఉన్నారు, అకామిడేషన్ ఇస్తామన్నారు, అన్ని ఇస్తా ఉన్నారు.
మళ్ళీ రిజెక్ట్ ఇది కూడా చేశారు. రిజెక్ట్ చేశారు. లేదు నేను ఇక్కడ ఉండి ఏదో స్టార్ట్అప్స్ పెట్టి ఏదో అయిపోవాలి, నేను ఆన్లైన్ ఫార్మసీ పెడుతున్నాను, కోడింగ్ రాసుకుంటున్నాను అని మళ్ళీ రిజెక్ట్ చేశారు. మళ్ళీ ఏమైంది, మళ్ళీ అంతే శాలరీ ఉండింది, అదే 6.5 2 years. మళ్ళీ డబ్బులు అవసరం అయింది, మళ్ళీ ఇంకో కంపెనీ షిఫ్ట్ అయ్యాను. వాళ్ళు 9.2 ఎంతో ఇచ్చారు. అసలు నాకు తెలియంది ఏంటి అంటే వేరియబుల్ పెన్ అవి ఇవన్నీ ఎక్కువ చెప్పేసి హెచ్సిఎల్ కి యాక్సెంచర్ కి మాక్సిమం ఒక 5-10 వేలు పెరిగింది. మళ్ళీ 2 years స్టక్. సో ఇట్లా పిచ్చి పిచ్చిగా థింక్ చేయడము. సరే ఏదో మళ్ళీ లక్ కొద్దో ఇంకేదో మళ్ళీ అదే కన్సిస్టెన్సీ గా ట్రై చేయడం వల్ల కొంచెం సెట్ అయ్యాం అనుకోండి. బట్ అన్నిసార్లు అలా కుదరదు కదా. వచ్చిన ఒకసారి రెండు సార్లు వచ్చిన ఛాన్స్ ఇస్తారు ఆపర్చునిటీస్ దేవుడు. అన్ని వచ్చిన ఆపర్చునిటీస్ అన్ని రిజెక్ట్ చేసుకుంటూ వెళ్తే మేబీ నేను అంతే ఎఫర్ట్స్ పెట్టి మళ్ళీ మళ్ళీ ట్రై చేశాను కాబట్టి ఏదో చేయగలిగాను మళ్ళీ సింగపూర్ వెళ్ళడం వల్ల. ఒకవేళ ఎఫర్ట్స్ నేను ఫీల్ అయిపోయి ప్రీవియస్ ఛాన్సెస్ మిస్ చేసుకున్నానని ఫీల్ అయిపోయి నేను ఎఫర్ట్స్ పెట్టకుండా ఉంటే ఇంకా అయిపోయింది, నా కెరీర్ ఎండ్ అయిపోయినట్లే. సో అలా చేయకూడదు. ఒక 3-4 years లో అద్భుతాలు ఏం జరగవు ఐటీలో. అదే కరెక్ట్ అండి. 3.5 years తో మీరు టీసీఎస్ లో 5 years ఉండి స్విచ్ కొట్టినా కూడా 20-30 lakhs వెళ్ళే ఛాన్స్ ఉంది. ఇప్పుడు 3.5 అంటే 5 years లో అట్లీస్ట్ వాళ్ళు ఒక 10 lakhs చేస్తారు ప్యాకేజ్. సో మనం ప్రాపర్ గా టెక్నాలజీ నేర్చుకొని మంచి ఆపర్చునిటీస్ కోసం సర్చ్ చేసుకొని వచ్చిన తర్వాత స్విచ్ కొడితే 30 lakhs ఒకేసారి వస్తుంది. ఇప్పుడు ఎవరు ఒకేసారి మన వస్తుంది. దగ్గర కరెక్ట్. టెక్నాలజీ ఉన్నప్పుడు ఎవరు కూడా అరే వీడికి 10 ఉంది నేను ఇంతే పర్సెంటేజ్ చేయాలని అనుకోరు. మంచి కంపెనీ తగిలింది అనుకోండి, వాళ్ళు మీ ప్రీవియస్ టెక్నాలజీ ఎంత ఎక్స్పీరియన్స్ ఇదేం చూడరు, వాళ్ళు ఎంతైనా ఇవ్వడానికి రెడీగా ఉంటారు. అదే 2-3 yearsకి ఒకసారి, నేను 2 yearsకి ఒకసారి చేంజ్ అవుతూ డబ్బులు అవసరమైనప్పుడల్లా అలా చేసుకుంటూ పోయాం అనుకోండి, అప్పుడు మనల్ని ఎవరు కన్సిడర్ కూడా చేయరు. చేస్తారు మన దగ్గర అంత టెక్నాలజీ ఉంటే. సో ఒక దాంట్లో నెగిటివ్ ఉన్నప్పుడు ఇంకొక దాంట్లో అడ్వాంటేజ్ ఉండాలి. మీరు ఎవ్రీ 2 years కైనా ఒకసారి కంపెనీ చేంజ్ అవ్వండి, బట్ అంతే కాన్ఫిడెంట్ గా అంతే టెక్నికల్ గా ఉండాలి. ట్రూ డేట్ లో ఉండాలి. సో అదే నేను చైనా వాళ్ళేమో మీ ఫస్ట్ వీడియో ఇయర్ చూసి ఏ అదే అదే మీరు ఫ్రెషర్స్ చూసి మీరు చెప్తా ఉన్నారు కదా, నాకు అప్పుడు తర్వాత రియలైజ్ అయినా ఓకే ఫ్రెషర్స్ ఇంతగా నిజంగా రిజెక్ట్ చేస్తున్నారా, వీళ్ళకు అర్థం కావట్లేదు, రియలైజేషన్ వాళ్ళకి ఎప్పుడు వస్తుందని జస్ట్ నా వరకు చెప్పాలని చెప్పి చెప్తున్నానండి, అంతే, ఇంకేం లేదు. వాళ్ళు తప్పుగా తీసుకున్నా ఓకే, నాకేం ప్రాబ్లం లేదు. ఎందుకు ఇంకోటి ఆ, ఆ, ఈ- పేరుకు 10 lakhs 12 lakhs ఉంటుంది, దానికి చేతికి దాంట్లో ఎట్లా మోసాలు ఉంటాయి తెలుసా పే స్లిప్లలో. ఒకటి వేరియబుల్ పే అని చెప్పేసి, ఇంకోటి బోనస్ అని చెప్పేసి, ఇంకోటి సప్లిమెంటరీ అలయన్స్ అని చెప్పేసి, లైక్ ఇట్లా సెగ్రిగేషన్ చేసి లాస్ట్కు అప్రైజల్లో నీకు ఇది కంపెనీ వల్ల ఈ లాస్ వచ్చింది, ఇది కట్, ఇది లాస్ వచ్చింది, ఇది కట్. సో లాస్ట్కి ఏమో ఇస్తుందిరా అంటే నీకు చేతికి మహా అంటే 5 lakhs 6 lakhs మాత్రమే చేతికి వస్తుంది. దాంట్లో నువ్వు బ్యాచులర్ పార్టీ అని అదని ఇదని 1.5 lakh 2 lakhs అయిపోతుంది. సో ఏం మిగులుతుంది లాస్ట్కు? ఏం మిగలదు. సో అదేదో సబ్జెక్ట్ నేర్చుకొని 1 year బాగా కష్టపడితే 10 lakhs 20 lakhs కంపల్సరీ వస్తుంది. అప్పుడు ఎంతో కొంత నీకు సేవింగ్స్ ఉంటుంది, ప్లస్ నీకు యూస్ఫుల్ ఉంటుంది ఆ అమౌంట్. సో అలా థింక్ చేయండి ప్లీజ్, ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో కాల్లో. ఫ్రెషర్స్ అనే కాదు, ఇది కెరియర్ లో లైక్ 5 years 6 years ఈవెన్ 10 ఎవ్రీ పర్సన్ కి కొంచెం ఒక ఆపర్చునిటీ వచ్చినప్పుడు రిజెక్ట్ చేయడానికి కానీ యాక్సెప్ట్ చేయడానికి కానీ 1-10 సార్లు థింక్ చేయండి. అదే ఇమీడియట్ గా మీకు ఈరోజు ఒక ఆపర్చునిటీ వచ్చినప్పుడు వెంటనే ఎస్ఆర్ నో చెప్పమని ఎవరు అడగరు. ఒక 2-3 days మీరు థింక్ చేస్తే మీకే అర్థం అవుతుంది. రియలైజేషన్ తర్వాత మళ్ళీ చాలా డ్రైవ్ ఉందండి మార్కెట్. ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యారా? నాది యాక్చువల్గా నేను ఇప్పుడు లైక్ వెండార్ నుంచి వచ్చాను కదా. సో యాక్చువల్గా మెయిన్ థింగ్ వచ్చేసి ట్రంప్ ఈ రోజుకొక డెసిషన్స్ చెప్పడం వల్ల ఇక్కడ కంపెనీస్ కూడా ఏమవుతుందా అంటే డెసిషన్స్ తీసుకోలేకపోతున్నారు. సో దానివల్ల ఫండ్స్ ఉన్నా కూడా
పొజిషన్స్ రీఫిల్ చేయట్లేదు. ఎంతసేపు వాళ్ళకు కాస్ట్ కటింగ్ చేసేసి ఉన్న రిసోర్స్తో ఎట్లా చేయాలా లేకపోతే ఉన్న రిసోర్స్ తీసేయాలని చెప్పేసి చాలా కంపెనీస్, మెయిన్ మెయిన్ ఫెడరల్ కంపెనీస్, బ్యాంకింగ్ సెక్టార్స్ చాలా లే ఆఫ్స్. మీరు ఎవరైతే యూఎస్ న్యూస్ ఫాలో అవుతారో చాలా లాస్ట్ 1 మంత్లోనే అరౌండ్ ఐ మీన్ 70,000 to 80,000 పీపుల్ మొత్తం కంపెనీలు తీసేస్తున్నారు. ఐ మీన్ ఓవరాల్గా నేను చెప్తున్నాను. మన ఫెడరల్ బ్యాంక్లో అని, బ్యాంక్ ఆఫ్ అమెరికాలో అని, సో వెల్స్ ఫార్గో అని, నెక్స్ట్ బ్యాంకింగ్ ప్రాజెక్ట్స్, సో ఎయిర్పోర్ట్ అథారిటీ ప్రాజెక్ట్స్, సో చాలా తీసేస్తున్నారు. ఏంటంటే వీళ్ళు ఏంటంటే మేక్ అమెరికా గ్రేట్ అగైన్, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని చెప్పేసి అనవసరంగా ట్రేడ్ వార్ క్రియేట్ చేస్తున్నారు ఐ మీన్ కంట్రీస్ మధ్య. సో దానివల్ల ఒక పార్షియాలిటీ అనేది ఒక్కొక్కరిది ఇది అయిపోవడం వల్ల ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేదానికి భయపడుతున్నారు. పెట్టడం వల్ల వాళ్ళకు అర్థం కావట్లేదు ఎట్లా పోతుంది అని చెప్పేసి. సో అందుకని అందరూ హోల్డ్ చేస్తున్నారు. ఉన్న ప్రజెంట్ పనిని ఉన్న వాళ్ళతో చేపిస్తా ఒక 1 month 2 months హోల్డ్ చేస్తున్నారు. సో అది ఎప్పుడు డెసిషన్ తీసుకుంటే తెలియట్లేదండి. రిక్వైర్మెంట్ ఓకే ఉన్నాయి సార్, బట్ కానీ ఇంటర్వ్యూ హోల్డ్ కాల్స్ కూడా చేస్తున్నారు రావట్లేదా? అన్ని. ఇంకోటి ఏంటంటే చెప్పవచ్చో చెప్పకూడదో ఈ కాల్లో, ఇది మీరేం పబ్లిష్ చేయరు కదా ఇక్కడ. లేదు, కాన్ఫిడెన్షియల్ అంటే కట్ చేస్తాం ఒకవేళ పబ్లిష్ చేసిన. సరే ఉండండి, నేను రికార్డింగ్ స్టాప్ చేస్తాను. జస్ట్ కన్ఫర్మ్ చేసుకున్నామని. అదేం లేదు, ఒక్కసారి వస్తుంది అవునా? అది. ఎక్కడ ప్రాబ్లం వస్తుంది? ఈ జెంకిన్స్ ఇన్స్టాల్ అవ్వట్లేదు ఆటోమేటిక్గా వైల్ టెరఫామ్తో కాన్ఫిగరేషన్ చేసినప్పుడు, ఐ మీన్ ఇన్స్టెన్సెస్ క్రియేట్ చేసినప్పుడు. ఒకసారి లాగ్ చూడండి, క్లౌడ్ ఇనిట్ లాగ్ అది ఓకే, క్లౌడ్ ఓకే. డిప్లాయ్మెంట్. మనకి జెంకిన్ సర్వర్ క్రియేట్ అయిన తర్వాత మనం రాసే యూజర్ డేటా వచ్చేసి ఇక్కడ క్లౌడ్ ఇనిట్ అవుట్పుట్ అనే లాగ్ లో లాగ్ అవుతుంది కదా, వేర్ లాగ్ ఫోల్డర్ లో. అది ఒకసారి చెక్ చేయండి, అక్కడ ఏమైనా మిస్టేక్ ఉంటే క్లియర్ గా కనిపిస్తుంది. ఓకే అండి, చూస్తా. చూడలేదు. ఓకే, చూస్తాం ఇంకోసారి. ఓకే, థ్యాంక్స్ అండి. హాయ్ రామ. శివ గారండి, ఎట్లా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? బాగానే ఉందండి. అదే ఇప్పుడు రిమైనింగ్ సెషన్స్ మళ్ళీ మీరు రికవర్ అయిన తర్వాత స్టార్ట్ చేస్తారండి, లేకపోతే మేము అవి చేస్తాను. మరి స్టాప్ చేసాం, అక్కడ నుంచి చేస్తాను. బట్ టైమింగ్స్ వచ్చేసి ఈవినింగ్ 27th నుంచి న్యూ బ్యాచ్ అని స్టార్ట్ చేస్తున్నారు కదా, అది మీరు కదా? టైమింగ్స్ వచ్చేసి ఈవినింగ్. మీరు ఈవినింగ్ చెప్తారా ఆ సెషన్స్? కాదు, ఈ సెషన్స్ ఈవినింగ్ చెప్తాను. ఓహో, ఓకే. కొత్త బ్యాచ్ ఈవినింగ్. ఇప్పుడు స్టాప్ అయిన బ్యాచ్ ఈవినింగ్. ఓకే, స్టాప్ అయిన బ్యాచ్ ఈవినింగ్ చెప్తారా? ఓకే. ఎన్ని రోజుల్లో స్టార్ట్ చేస్తారండి? మే 1st ని అనౌన్స్ చేశాను ఆల్రెడీ. ఓకే, ఓకే. సో అప్పటి వరకు ఇవన్నీ కంప్లీట్ చేయండి మీరు. ఓకే అండి. సో ఈ కంప్లీట్ చేస్తే మీరు ప్రొఫైల్ పెట్టి స్టార్ట్ చేసేయచ్చు. మళ్ళీ నేను లైవ్ క్లాసెస్ స్టార్ట్ చేసినప్పుడు మళ్ళీ మీకు అదొక రివిజన్ లాగా ఉంటుంది. ఓకే, అంటే నేను ఇంకా ప్రొఫైల్ పెట్టలేదండి. అంటే ప్రొఫైల్ పెట్టలేదు ఇంకా నాకు May 17th మై లాస్ట్ వర్కింగ్ డే అనమాట. పెట్టండి మరి, ఇంకా పెట్టాలి. ఇప్పుడు పెడితే మీకు కొంచెం ఇమీడియట్ జాయినర్ కదా. అవును, ఇమీడియట్లీ బాగుంటుంది. అంత బాగా ప్రిపేర్ కొన్ని పొజిషన్స్ ఉన్నాయి, హైదరాబాద్ లో పొజిషన్ ఉంది 8+ years ఎక్స్పీరియన్స్ ఎవరైనా ఉంటే రిఫర్ చేయమని. ఓకే, లైక్ పొజిషన్స్ అయితే ఉన్నాయిలేండి. నేను చూస్తున్నాను ఎలా ఉన్నాయి ఏంటి అనేది. బట్ ఇంటర్వ్యూ ఇస్తారేమో, ఇవ్వండి, మీకు ఒక యూజ్ అవుతుంది కదా. అంటే అంత బాగా ప్రిపేర్ అవ్వట్లేదు అనమాట నేను. నాకు కొంచెం టైమింగ్స్ ఆఫీస్ లో కూడా ఈవెంతో ఇప్పుడు నేను నోటీస్ పీరియడ్ బ్యాక్ స్టెప్ వేయద్దు ఉన్నారు. బ్యాక్ స్టెప్ అయితే వేయద్దు, రాకపోయినా అటెండ్ అవ్వు. ఆబ్వియస్లీ ఎంతో కొంత దాని దగ్గర నుంచి మీరు కొంచెం నేర్చుకుంటారు. అది చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది.
బ్యాక్ స్టెప్ అయితే వేయొద్దండి ప్లీజ్. ఓకే, చూడండి. థ్యాంక్స్ అండి. అదే. సో ఇదేంటంటే ఇప్పుడు నోటీస్ పీరియడ్ మోస్ట్లీ 3 months కాబట్టి అందరూ ఎక్కువ మంది దీనికే చూస్తుంటారు, ఇమీడియట్ జాయినర్స్ అని. సో మీకు అది కొంచెం అడ్వాంటేజ్ అవుతుంది. అదే. ఓకే శివ గారు. దట్ మళ్ళీ గ్యాప్ పెరిగే కొద్దీ అనవసరమైన క్వశ్చన్స్ వస్తాయి. అది చూడండి. ఓకే, థ్యాంక్స్ అండి. మోస్ట్ వెల్కమ్. సౌమ్య. హాయ్ శివ గారు. హాయ్ హాయ్. నా క్వశ్చన్ వచ్చేసి, ఇప్పుడు జనరల్గా ఇంటర్వ్యూస్లలో ఒక్కొక్కరు అంటే జెన్కిన్స్ అంటే డెవాప్స్ ఇంజనీర్స్ 100-200 అప్లికేషన్స్ చేస్తున్నాము అని చెప్తుంటే నేను జనరల్గా వింటున్నా. నాకు కెరియర్ గ్యాప్ ఉంది. అది అంటారు ఎట్లా చెప్పాలి? ఇప్పుడు నేను జనరల్గా 3 పెడదాం అనుకుంటున్నా. అంటే బిల్డ్ అండ్ రిలీజ్ ఇంజనీర్గా పెట్టాలి అని మీరు చెప్పారు కదా 3 అంటే. ఇప్పుడు 3 పెట్టినప్పుడు అంటే బిల్డ్ అండ్ రిలీజ్ ఇంజనీర్ వాళ్ళ రోల్స్ ఏంటి, అంటే ఏం చెప్పాలి అని ఒకటి నా క్వశ్చన్. ఈ ఎన్ని చెప్పాలి? రిలీజ్ ఎందుకు, డెవాప్స్ పెట్టండి. ఓకే, అంటే మీరు డెవాప్స్ లోనే 3 అంటే బిల్డ్ అండ్ రిలీజ్ అని అన్నారు కదా రోల్. అది బిల్డ్ అండ్ రిలీజ్ అనేది లెగసీ. ఓకే మీరు టోటల్ ఎక్స్పీరియన్స్ 3 అయినప్పుడు డెవాప్స్ పెట్టండి, నో ప్రాబ్లం. ఓకే, అప్పుడు మరి 3లో మన అంటే మనం ఏం చేసాం ఏంటి అని అడుగుతారు కదా. ఇప్పుడు మనం ఏదైతే చేసామో ట్రైనింగ్ లో అదే. అందుకని ఓకే నేను యూట్యూబ్ లో అప్లోడ్ చేసిన ఆల్రెడీ. ఛానల్లోకి వెళ్తే రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ మనమేమి లేనిది చెప్పట్లేదు. మనం ట్రైనింగ్ అని ప్రాపర్ గా ప్రాక్టీస్ చేసి ఉంటే అదే మనం ప్రాజెక్ట్స్ లో కూడా చేస్తాం. అవును ఇన్ఫ్రా అవును అలానే క్రియేట్ చేస్తాం, హ్యాండ్ఫుల్ స్క్రిప్ట్స్ అవును అయితే అలా రాస్తాం, షెల్ స్క్రిప్ట్స్ అయినా అలానే రాస్తాం, డాకర్ కంటైనర్స్ అలానే క్రియేట్ చేస్తాం, క్యూబర్నెటిస్ అలానే చేస్తాం, జెన్కిన్స్ అలానే పైప్ లైన్ సెటప్ చేస్తాం, డిప్లాయ్మెంట్, గిట్, ఎవ్రీథింగ్ 100% రిఫ్లెక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. సో మీరు అది ఇక్కడ నేర్చుకున్నది ఒకలాగా ప్రాజెక్ట్ లో ఇంకొకలాగా అని ఫీల్ అవ్వద్దు. ఈవెన్ మీరు ఒకసారి కావాలంటే మన హరిని అడగండి. లాస్ట్ 1 year నుంచి అతను ఏం చెప్పాడంటే, నేను లాస్ట్ 1 year నుంచి వర్క్ చేస్తున్నా కూడా డెవాప్స్ లో నాకు ఇంతవరకు మన ట్రైనింగ్ లో చేసినంత వరకు కూడా అక్కడ దొరకట్లేదు. ఏదో ఉన్నదాన్ని మేనేజ్ చేసుకుంటే అలా వెళ్ళిపోతుంది. ఇప్పటికీ ఏదైనా డౌట్ వస్తే మన క్లాసెస్ ఓపెన్ చేస్తాను, నాకు జస్ట్ మొన్న మెసేజ్ చేశాడు. స్టిల్ అతను మన ట్రైనింగ్ నాలెడ్జ్ తోనే ఇంకా కొడుతూనే ఉన్నాడు ఆఫర్స్. సో ట్రైనింగ్ అనేది మీరేమి ఇది యూస్లెస్ లాగా ఏం ఫీల్ అవ్వద్దు. ఇక్కడ ఏం చేశారో మీరు దాన్నే రిపీట్ చేస్తే సరిపోతుంది. బికాస్ వీ డిడ్ ఏ ప్రాజెక్ట్, అది చిన్న ప్రాజెక్ట్ అయినా పెద్ద ప్రాజెక్ట్ అయినా అదే ప్రొసీజర్. మనకు డెవాప్స్ కి సంబంధం లేదు. అది ఎంత ప్రాజెక్ట్ ఏంటి అనేది, ఏ లాంగ్వేజ్ అనేది కూడా మనకు సంబంధం లేదు. ఏ లాంగ్వేజ్ అయితే ఆ లాంగ్వేజ్ యొక్క బిల్డ్ టూల్ కాన్ఫిగర్ చేస్తాం అంతే. ఓకే, ఈ అప్లికేషన్స్ అంటే అప్పుడు ఏం చెప్తాం అంటే ఎన్ని అప్లికేషన్స్, ఈ అప్లికేషన్స్ అన్నా కానీ ఇంకా ఎన్ని మైక్రో సర్వీసెస్ యూజ్ చేశారు అని అడుగుతారు అంటారు కదా. ఆ రెండు అలా సేమేనా, వచ్చినప్పుడు 2 డిఫరెంటా అనేది నా క్వశ్చన్. ఎన్ని మైక్రో సర్వీసెస్ ఉన్నా ఎన్ని అప్లికేషన్ ఉన్నా ఈ ప్రొసీజర్ అయితే సేమ్. మీరు అవును ప్రాజెక్ట్ అన్నప్పుడు మా కౌంట్ ప్రాజెక్ట్ ఎంత లో చెప్పాలి? మీ ఇష్టం అది. ఇప్పుడు మనం చేసిన ప్రాజెక్ట్ రోబో షాప్ లో 10, 11, 12 ఉన్నాయి మైక్రో సర్వీసెస్. మీరు దాన్ని ఇంకొక 20 అయినా చెప్పుకోండి, లేకపోతే 10, 12 అనే చెప్పుకోండి, నో ప్రాబ్లం. ఓకే దానివల్ల ఏం రాదు డిఫరెన్స్. సో మీరు చెప్పొచ్చు, మా దాంట్లో జావా ఉంది, పైథాన్ ఉంది, నోట్ జేఎస్ ఉంది, మేము అన్నిటికీ పైప్ లైన్స్ రాస్తున్నాము, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తాము, డాకర్ క్యూబర్నెటిస్ ఉంది, క్యూబర్నెటిస్ అప్గ్రేడ్ చేస్తుంటాము, టెరాఫామ్ ని అప్గ్రేడ్ చేస్తుంటాము. సో ఇదంతా మీరు దాంట్లో చేయొచ్చు. నాకు గిట్ హబ్ ఉంది, మేము మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొన్ని గిట్ హబ్ లోనే మేనేజ్ చేస్తాము. మేము కూడా పుల్ రిక్వెస్ట్, ఇప్పుడు మనమైనా డెవాప్స్ ఇంజనీర్స్ అయినా కూడా టెరాఫామ్ లో ఏదైనా చేంజెస్ చేయాలి అంటే వీ నీడ్ టు ఫాలో ద సేమ్ వే. కొత్త బ్రాంచ్ క్రియేట్ చేయడం, పుల్ రిక్వెస్ట్ రైజ్ చేయడం, ఇవన్నీ. సో ఇవంతా మీరు ఏంటంటే కొంచెం కాన్ఫిడెంట్ గా చెప్పగలగాలి అంతే, అంతకు మించి వేరే ఏం లేదు. నేర్చుకుంటున్నంతసేపు వస్తున్నంతసేపు కాన్ఫిడెన్స్ ఉంటుంది. కాకపోతే ఓవరాల్ ఒక్కసారి బ్యాక్ వెళ్ళేసరికి అంటే ప్రీవియస్ గా అయిపోయినాయి ఉంటాయి కదా, అవన్నీ ఒకసారి గుర్తు చేసుకోవాలంటే అక్కడ అసలు అంటే అంత మళ్ళీ జీరో అయిపోతుంది మైండ్ అంతా. అది ఒక
1 or 2-3 ఇంటర్వ్యూస్ అటెండ్ అయితే మీకు వచ్చేస్తుంది ఆ ఫ్లో. అదే ఎంతవరకు మనకు వచ్చు ఏంటి అని అర్థమవుతుంది కదా అప్పుడుగా. అంటే ఇంటర్వ్యూస్ లో ఎలా అడుగుతున్నారు, మనం ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ అని ఉంటుంది ఒక 10 days లో, మనం ఏం చేస్తామంటే 10 days లో ఏం ప్రిపేర్ అవుతాంలే అని చెప్పి డైరెక్ట్ గా వెళ్ళి రాసేస్తాం. బట్ రాస్తున్నప్పుడు తెలుస్తుంది అరే అరే ఇది నాకు ఆల్మోస్ట్ వచ్చు, ఈ రెండిట్లో ఏదో ఎగ్జాక్ట్లీ తెలియట్లేదు, బట్ కొంచెం ప్రిపేర్ అయితే కొట్టేసిందేమో అని అట్లా అనిపిస్తుంది అనమాట. అవును. సో అలానే మీరు ఒక ఇంటర్వ్యూకి అటెండ్ అయినప్పుడు మీరు ఆ క్వశ్చన్స్ ఆన్సర్స్ అవంతా మీరు ప్రాక్టీస్ చేసింది అయి ఉంటుంది. బట్ మీరు చెప్పొచ్చు చెప్పలేకపోవచ్చు, బట్ చెప్పలేకపోయినా ప్రాబ్లం లేదు. అప్పుడు మీకు ఏమనిపిస్తుంది అంటే ఇదంతా నేను ఆల్రెడీ ప్రాక్టీస్ చేశాను కదా, జస్ట్ చెప్పలేకపోయాను, ఇంకొకసారి రిపీట్ చేద్దాము, అలా అలా మీకు ఆ కాన్ఫిడెన్స్ అనేది వచ్చేస్తుంది. ఓకే. అవును. ఇంకోటి నేను మా హస్బెండ్ దాంట్లో చూసాను. తను .NET డెవలపర్. అయితే వాళ్ళు జెన్కిన్స్ యూజ్ చేస్తారు కదా! అది చూసాననమాట. అంటే ఎట్లుంది ఏంటి అని చెప్పేసి. అయితే వాళ్ళకి చాలా మట్టుకి కొన్ని వాటికే బిల్డ్ అనే పర్మిషన్ ఉంది. ఇంకా కొన్నింటికి వాళ్ళు అంటే డెవాప్స్ ఇంజినీర్స్ బిల్డ్ పర్మిషన్ ఇవ్వలేదనమాట. సో, ఆ రోల్స్ ఎట్లా సెట్ చేస్తారు? నాది ఇంకా జెన్కిన్స్ వీడియోస్ ఇంకా 2 ఏమో ఉన్నాయి. ఎండింగ్‌లో ఉన్నాను. అయిపోలేదు. మేబీ దాంట్లో ఉంటదా? లేదంటే ఆ రోల్స్ ఎట్లా సెట్ చేస్తారా అనేది నా క్వెషన్ అనమాట. అంటే ఇప్పుడు డెవాప్స్‌లో ఇది చేసే వాళ్ళకి ఈ రోల్ ఇవ్వాలని, అంటే మనం దీంట్లో మాట్లాడుకున్నాం గదా! మన ప్రీవియస్ వాటిలలో AWS రోల్స్ అట్లా ఉంటాయా జెన్కిన్స్‌లో గూడా అని? ఇప్పుడు జెన్కిన్స్ అనే కాదు, సాఫ్ట్వేర్ లో ఉండే ప్రతి టూల్ కి రోల్ బేస్డ్ యాక్సెస్ కంట్రోల్ ఉంటుంది. ఓకే. ఇప్పుడు SB అప్లికేషన్ మనం ఓపెన్ చేస్తే ఒక రకంగా ఉంటుంది, అక్కడ క్యాషియర్ ఓపెన్ చేస్తే ఒక రకంగా ఉంటుంది. అవును. సో ఒక ఒక అప్లికేషన్ ని అడ్మిన్ ఓపెన్ చేస్తే ఒక రకంగా కనిపిస్తుంది. సేమ్ joindevOps.com ని మేము అడ్మిన్ క్రెడెన్షియల్స్ యూస్ చేస్తే అదే వెబ్సైట్ లో మాకు డిఫరెంట్ డాష్ బోర్డ్ కనిపిస్తుంది. బట్ స్టూడెంట్స్ యూస్ చేసే రోల్స్ అనమాట, ఏ రోల్స్ కి ఏ పర్మిషన్స్ అనేది. సో అది జెన్కిన్స్ అనే కాదు, సాఫ్ట్వేర్ లో ఉండే ప్రతి టూల్ కి రోల్ బేస్డ్ యాక్సెస్ కంట్రోల్. మన క్యూబర్నెటిస్ ఐఆమ్ లో అయితే ఎలా ఉంటుందో ప్రతి దానికి పర్మిషన్స్ ఉంటాయి. వాళ్ళకి ఏ మెనూ కనిపించాలి, క్లిక్ చేస్తే ఏం ఆప్షన్స్ రావాలి, అలా ప్రతి దానికి ఉంటుంది. జెన్కిన్స్ లో కూడా మనకి మేనేజ్ జెన్కిన్స్ లో రోల్ బేస్డ్ యాక్సెస్ కంట్రోల్ అని ఉంటుంది. బట్ దానికి ఏంటి అంటే హ్యూజ్ కాన్ఫిగరేషన్ కావాల్సి వస్తుంది మనకు, అంటారు యాక్టివ్ డైరెక్టరీ ఇట్లంతా. ఓకే. అదంతా ఇప్పుడు సో జనరల్‌గా జాబ్‌లో డెవాప్స్ వాళ్ళే చేస్తారా? లేకపోతే దానికంటూ సెపరేట్ అది టీమ్ ఉందా? వన్ టైం సెటప్. యూజువల్లీ SRE టీమ్ డెవాప్స్ టీమ్ సపరేట్ గా ఉంటే SRE వాళ్ళు చేస్తారు, బట్ రెండు సేమ్ ఉంటే డెవాప్స్ వాళ్ళే చేయొచ్చు. ఓకే. ఓకే. అంటే ఇన్ కేస్ ఇంటర్వ్యూస్‌లలో ఇట్లాంటి క్వెషన్స్ ఏమైనా వచ్చినప్పుడు అవి అంటే SRE మోస్ట్లీ టీమ్ రావు, వాళ్ళు చేశారు నాకు అని చెప్పొచ్చు కదా! అంటే ఇది వాళ్ళు 90% చేశారు. రావు. బట్ రోల్ బేస్డ్ ఓకే. యాక్సెస్ కంట్రోల్ అనేది ఉంటుంది అని మీకు తెలియాలి. అది జెన్కిన్స్ అనే కాదు, వేరే ఏ టెక్నాలజీ అయినా కూడా రోల్ బేస్డ్ యాక్సెస్ కంట్రోల్ అనేది ప్రతి చోట ఉంటుంది. అది ఓకే. అవన్నీ కామన్ ప్రాబ్లమే బేసిక్‌గా కదా. అయితే SRE వాళ్ళు చేస్తారు. అన్ వన్ టైం సెటప్ స్టార్టింగ్ లో చేస్తారు అంతే. ఓకే. దాని మీద క్వశ్చన్స్ ఏమి రావు, దాన్ని అడగడానికి కూడా ఏం లేదు యాక్చువల్లీ. బికాస్ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే అది అందరికి వన్ టైం సెటప్, అందరికి ఆబ్వియస్లీ ఎవరైనా చేస్తారు దాన్ని అనేది. అది డైలీ ఓకే. యాక్టివిటీ అంటే లాగా చూసినప్పుడు ఏముండదు. జనరల్‌గా నాకొచ్చింది ఇది. అంటే ఎందుకు మీకు యాక్సెస్ రైట్. లేదు అట్లా అనేసి అంతే. యాహ్! Hmm. ఇంకొకటి మనం ఇప్పుడు ఇది సబ్జెక్ట్ గురించి. ఇప్పుడు జెన్కిన్స్ చేసేప్పుడు మనం ఎక్స్‌పెన్స్ ఇన్‌ఫ్రా అంతా టెర్రాఫార్మ్‌ది అంతా జెన్కిన్స్ త్రూ CI/CD త్రూ చేస్తున్నాం కదా! ఆటోమేటిక్‌గా పైప్‌లైన్స్ రాసి. అయితే ఇప్పుడు బ్యాక్ ఎండ్, ఫ్రంట్ ఎండ్‌ని మళ్ళీ కాన్ఫిగర్ చేస్తున్నాం కదా! ఆ టైంలో దానికి డెస్ట్రాయ్ అని ఏం పెట్టలేదు కదా! సో, వాటిని ఎలా డిలీట్ చేయాలి? డైరెక్ట్ డిలీట్ పైప్‌లైన్ అని కొడితే సరిపోతుందా? అది కూడా నాకొక డౌట్. ప్రాజెక్ట్ లో డిలీట్ చేయడం అంటూ ఏది ఉండదు. మన ప్రాక్టీస్ లో మనం చేస్తున్నాం ఆ! తప్ప ఇక్కడ గురించి. ప్రాజెక్ట్ అక్కడ ఉండదు కానీ. ప్రాజెక్ట్స్ లో డిలీట్ అనేది ఎప్పుడు ఉంటుందంటే కంపెనీ మొత్తం క్లోజ్ అయినప్పుడు ఉంటుంది. ఓకే. అదే ప్రాక్టీస్ పర్పసే. అంటే మనం జనరల్‌గా ఇవన్నీ ఇప్పుడు మనం CDNలో లాస్ట్‌కి రాస్తాం కదా! డెస్ట్రాయ్ అని. అప్పుడు అన్నీ ఆటోమేటిక్‌గా డెస్ట్రాయ్ అయిపోతాయి గదా! ఈ బ్యాక్ ఎండ్, ఫ్రంట్ ఎండ్‌కి ఎందుకు డెస్ట్రాయ్ పెట్టలేదు అని, ఇన్ కేస్ డెస్ట్రాయ్ అంటే డైరెక్ట్ వాటిని ఎట్లా డిలీట్ చేయాలి? డిలీట్ పైప్‌లైన్ అని కొట్టేస్తే సరిపోతదా అనేసి ఈ ప్రాక్టీస్ ఇక్కడ పర్పసే బ్యాక్ ఈ అండ్ ఫ్రంట్ క్వెషన్. ఎండ్, ఈ బ్యాక్ అండ్ ఫ్రంట్ ఎండ్ మనం క్యూబర్నెటిస్ లో చేస్తున్నాం, సపరేట్ గా ఏం చేయట్లేదు. ఓకే. మనము ఫస్ట్ లో చేసినప్పుడు టెర్రఫామ్ లో దానికి కొత్తగా మనం EC2 ఇన్స్టెన్సెస్ అవన్నీ క్రియేట్ చేసాము.
బట్ ఇప్పుడు ఉమ్, ఉమ్. EC2 లో చేయట్లేదు మనం. కొత్తగా ఏ ఇన్ఫ్రా కూడా క్రియేట్ చేయట్లేదు. ఆల్రెడీ క్రియేట్ చేసిన ఇన్ఫ్రాలోనే మనం మన అప్లికేషన్స్ ని డిప్లాయ్ చేస్తాం EKS లో. అవును. సో మీరు EKS ని డిస్ట్రాయ్ చేస్తే అప్లికేషన్ కూడా డిస్ట్రాయ్ అయిపోయినట్టే. ఓకే. అంటే ఇంకా తర్వాత ఈ పైప్ లైన్స్ ని కూడా నార్మల్ గా డిలీట్ పైప్ లైన్ కొట్టినా ఏం ప్రాబ్లం ఉండదు అంటున్నా, అంతే కదా? డిలీట్ పైప్ లైన్ కొట్టాల్సిన అవసరమే లేదు, కొట్టినా ఏం ప్రాబ్లం లేదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిలీట్ చేసిన తర్వాత ఇక పైప్ లైన్స్ అవసరం లేదు యాక్చువల్లీ. ఓకే, ఓకే. అదొక్కటే వీటిని ఎలా డిలీట్ చేయాలి అనేసి ఒక్కటి ఉండే డౌట్ అంతే. ఇంకోటి, మీరు సోనార్ క్యూబ్ చేసేప్పుడు అడ్మిన్ అని క్రెడెన్షియల్స్ ఇస్తే అయిపోతుందని, లేదంటే అడ్మిన్ ఆర్ ఇన్స్టాన్స్ ఐడి పెడితే వచ్చేస్తుంది అన్నారు కదా. జనరల్గా అట్లా కూడా రాలేదు నాకు. ఇంకా ఒక అతను ప్రీవియస్ బ్యాచ్ స్టూడెంట్ అంట, తను చెప్పాడు. అది క్యాట్ అని చెప్పేసి ఒక వార్ కమాండ్ ఇచ్చారనమాట. అదంతో అప్పుడు ఇంకా క్రెడెన్షియల్స్ వస్తున్నాయి, యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేసి. అవి దీంట్లో పాస్వర్డ్ తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ పెడితే వస్తుంది. సమ్ టైమ్స్ అది మనం ఏదైతే సోనార్ క్యూబ్ ఇన్స్టాన్స్ క్రియేట్ చేస్తామో దాని సెక్యూరిటీ గ్రూప్ అనేది కస్టమ్కి వెళ్ళిపోతుంది అనమాట. అంటే ఎనీవేర్ IPv4 పెడితేనే వస్తుంది కదా, అది కస్టమ్కి వెళ్ళిపోతుంది. డిఫాల్ట్ అదే చేంజ్ అవుతుంది. మళ్ళీ దాన్ని ఎనీవేర్ IPv4కి చేంజ్ చేస్తే అలా వర్క్ అవుతుంది. ఈ 2 కేసెస్లో అంటే కొంచెం ప్రాబ్లం అయింది. నేను 1 డే అంతా ఈ లాగిన్ క్రెడెన్షియల్స్ రాక వేస్ట్ చేశాను అనమాట. అంటే రావట్లేదు, అది ఎన్నిసార్లు ట్రై చేసినా రాలేదు. వాళ్ళు అదే. ఏంటంటే ఆ AMI లో కొన్ని చేంజెస్ చేస్తూ ఉంటారు. ఒకసారి ఇన్స్టెన్స్ ఐడి పెడతారు, ఒకసారి ఇంకేదో డిఫాల్ట్ ఇస్తారు. సో ఒకసారి మీరు ఆ AMI ని సెర్చ్ చేస్తే మీకు తెలుస్తుంది అక్కడ డిఫాల్ట్ క్రెడెన్షియల్స్ అని. ఓకే, మీరు ఓకే. అప్పుడేం పెట్టాలి అనేసి. ఓకే. మళ్ళీ ఆ, ఇంకోటి, ఇంకా కొంచెం అదే మేబీ చేంజెస్ జరిగినట్టున్నాయి AMIలో. మీరు కొన్ని క్వాలిటీ టెస్ట్ అని కొన్ని చూపించారు దాంట్లో సోనార్ క్యూబ్లో. అవి కూడా అంటే ఇష్యూస్ ఇంకా కొన్ని పెట్టారు అందులో. అవన్నీ బగ్స్ అనేవి అట్లా ఏం రావట్లేదు. అంటే మేబీ చేంజెస్ జరిగాయి కాబట్టి వాళ్ళు ఏమైనా అప్డేట్ చేశారో ఏమో తెలీదు. మీరు స్కాన్ చేయలేదండి. కోడ్ ని స్కాన్ ఆహా, చేయాలి. స్కాన్ చేసి ప్రాపర్ గా పుష్ చేయాలి సోనార్ క్యూబ్ సర్వర్ కి. చేశాను. చేసి మనం ఎక్స్‌పెన్స్ అని చెప్పి అవి రాసుకుంటాం గదా! ఫస్ట్ ఏవేవి స్కాన్ జేయాలి అని జెప్పేసి రాసే అప్పుడే ఆ సెట్టింగ్స్‌లో కొన్ని రావట్లేదనమాట మీరు యూజ్ చేసినయి. అంటే మేబీ ఇది ఒక 6 మంత్స్ బ్యాక్ లాగా కదా కోడ్స్ అయ్యి. అట్లా ఏమైనా అప్డేట్స్ చేశారేమో అని నేను అనుకుంటున్నా. 6 months ఏం అవ్వలేదు, 4 months. బట్ ప్రెసెంట్ అయితే చూడండి సోనార్ క్యూబ్ అది చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది కాబట్టి. బట్ మనం హ్మ్. చూద్దాం అయితే లైవ్ సెషన్స్ లో ఏమైనా చేంజెస్ జరిగాయేమో. మోస్ట్లీ అట్లా ఏం చేయరు, ఎందుకంటే ప్రాజెక్ట్స్ రన్ అవుతుంటాయి. ఎవ్రీ 2-3 months కి ఎవరు ఏం అప్డేట్ చేయరు. ఓకే, ఓకే. అదే మరి అదే ఒకసారి మీరు లైవ్ QA సెషన్ చేసేప్పుడే నాకు కూడా క్లారిటీ వస్తది లో అనుకున్నాను. జాయిన్ అవ్వండి. నో ప్రాబ్లం, QA లో జాయిన్ అవ్వండి. ఓకే, ఓకే అండి. ఇంతే నా డౌట్స్. థ్యాంక్ యూ అండి. గెట్ వెల్ సూన్. మోస్ట్ థ్యాంక్ యూ. శ్రీకాంత్ రెడ్డి. శ్రీకాంత్ రెడ్డి, మీ వాయిస్ సరిగా వినిపించట్లేదు. మ్యూట్ లో పెట్టి మాట్లాడు. మీ హాయ్ అన్న, వాయిస్ ఎలా ఉన్నారు? చెప్పండి. చెప్పండి. బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? ఫైన్ అన్న. యాక్చువల్ రిగార్డింగ్ US మార్కెట్ అన్న, యాజ్ ఓబులేష్ గారు చెప్పినట్టు ఐ స్పోక్ విత్ ఓబులేష్ అన్న. యాక్చువల్గా పూర్తిగా కాల్స్ లేవు అని చెప్పను, అలాగని వస్తున్నాయని చెప్పను అన్న. బట్ ఏంటంటే మీకు ఇఫ్ పాసిబుల్ కొంచెం ఇది రికార్డింగ్ తీసేస్తారు అన్న, బికాజ్ నేను ఇండియా ట్రావెల్ లో ఉన్నాను. మేబీ ఇది ఎక్కడ దొరికినా నన్ను బ్లాస్ట్ చేస్తారు. సో ఈ మధ్య అదే అయితే తీసేసి మీ ఇవ్వండి. వాయిస్ మీ వాయిస్ మీ వాయిస్ నాకు కొంచెం మిస్ అయింది. ఇంకొకసారి చెప్పండి. మీరు US లో ఉంటారా? యా అన్న. మీరు US లో ఉంటారు. ఉంటారా? ఓకే. ఏంటి? యా అన్న, సారీ. యాక్చువల్గా నేను రిగార్డింగ్ మార్కెట్ గురించి మాట్లాడదాం. మా క్వశ్చన్ ఏంటంటే, చెప్పండి. మీరు ఇక్కడ యాక్చువల్గా యూఎస్ లో మేజర్ అన్న ఒక రిక్వెస్ట్, రికార్డింగ్ ఐ మీన్ కొంచెం పాస్ చేస్తారా రికార్డింగ్? దీనికి ముందు ఇంకొకటి కూడా అటెండ్ అయ్యాను శివ గారు. కాకపోతే వాటిలో నన్ను ఇలా అడగలేదు. వాళ్ళు ఏంటంటే వాట్ టెరాఫామ్ ఏంటి, మీ ప్రాజెక్ట్ లో మీరు ఎలా వాడారు, వాట్ ఈస్ టెరాఫామ్ స్టేట్, ఇలా అడిగారు అనమాట. ఇలాంటివి కొన్ని మన రియల్ గా మనం ఎట్లా ఒకట్లా టెస్ట్ చేయాలనుకునే వాళ్ళు ఇలాంటివి అడుగుతారు. ఇప్పుడు దానికి రెడీగా ఉంటే ఫైన్, రెడీగా లేనప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్. అంటే అది యాక్చువల్లీ నేను ఇంటర్వ్యూ వాళ్ళ ఎజ్యూర్ అనేసరికి నేను క్యాన్సిల్ చేసేసాను.
ఎందుకంటే మనది ఏడబ్ల్యూఎస్ కదా అనేసి అని. లాస్ట్ మళ్ళీ హెచ్ఆర్ కాల్ చేసి విత్ ఇన్ అలాగే హాఫ్ అన్ అవర్ లో నేను పోస్ట్పోన్ చేయమన్నా కానీ ఇంకొక ఆప్షన్ లేదని చెప్పి తను షెడ్యూల్ చేసింది. సరే అని చెప్పి అటెండ్ అయితే నాకు ఈ క్వశ్చన్ వచ్చింది అనమాట. సో అది ఒకసారి నో కనుక్కుందాం ప్రాబ్లం. అనేసి. యా, అంతే శివ గారు. ఓకే, most welcome. We can have one last question. We'll take another session next Monday. Sandeep. హలో Yeah, hi. హలో Yes, చెప్పండి. హలో సందీప్. హలో సార్, వినపడుతుందా? యా, వినిపిస్తుంది, చెప్పండి. వినిపిస్తుంది, చెప్పండి. నా వాయిస్ మీకు రావట్లేదు. అదర్ క్వశ్చన్. సాయి కుమార్. హాయ్ శివ గారు, గుడ్ మార్నింగ్. హాయ్, గుడ్ మార్నింగ్, చెప్పండి. ఏం లేదండి, నేను ఊరికే చేశాను. అంటే ఇందాక మీరు ఓబులేష్ అండ్ మీరు టీసీఎస్ గురించి మాట్లాడుతుంటే యాక్చువల్లీ ఐఎమ్ వర్కింగ్ ఫ్రమ్ టీసీఎస్ ఎక్స్ కంపెనీ. ఓకే. వర్క్ చాలా కష్టంగా ఉంటుందండి. యాక్చువల్లీ నేను మీ కోర్సులో చాలా కష్టంగా ఉందా? అవునండి, రొటేషనల్ షిఫ్ట్స్ అంటే నియర్లీ మంత్ కి 15 days దాకా నైట్ షిఫ్ట్స్, అలాగా రొటేషనల్ వీక్లీ అంటే డైలీ కాదు. సో యాక్చువల్లీ ఏమైందంటే మీ కోర్స్ తీసుకున్న తర్వాత మా ఫ్యామిలీలో సడన్ డిస్టర్బెన్సెస్ వచ్చాయి. అంటే ఒక పర్సన్ బిజినెస్ పెట్టారు. అంటే అతనే పూర్తిగా అగ్రికల్చర్ రెస్పాన్సిబిలిటీస్ తీసుకునేది. సో ఇంకా నేను తన బదులు ఒక 1 month 1.5 months ఇట్లా వర్క్ ఫ్రమ్ హోమ్ డైరెక్ట్ గా లీవ్ తీసుకొని మేనేజ్ చేయాల్సి వచ్చింది. ఈ గ్యాప్ లో నేను ఫోకస్ చేయలేకపోయాను మన కోర్స్ మీద. బట్ ఆఫ్టర్ జాయిన్ హియర్ టీసీఎస్ మళ్ళీ అంటే అదే 1 month లీవ్ అయిన తర్వాత జాయిన్ అయిన తర్వాత సో ఐ యాక్చువల్లీ వర్కింగ్ ఇన్ ప్రొడక్షన్ మేనేజ్మెంట్ అండ్ ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ ఆ విధంగా ఉంటుంది. ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ మీద ఏ ప్రాజెక్ట్? ఏజీ అండి, ఇన్సూరెన్స్ ప్రాజెక్ట్. ఇన్సూరెన్స్ ప్రాజెక్ట్, ఓకే. సో అందులో రొటేషనల్ షిఫ్ట్స్ చాలా మేనేజ్ కష్టం అయిపోయింది. బట్ సేమ్ టైం నేను కెరీర్ మీద ఫోకస్ చేద్దామని నేను మీ కోర్స్ ఎన్రోల్ అయ్యాను. కోర్స్ అయితే ఎక్సలెంట్ గా ఉందండి. అంటే నేను ఎక్కువ ఫైట్ ఐ థింక్ నేను షార్ట్ స్క్రిప్టింగ్ దాకా కవర్ చేశాను. అంటే ఇంత స్ట్రగుల్ అవుతా కూడా. బట్ రీసెంట్ గానే మా కంపెనీలోనే మాకు ఇంటర్నల్ గా ఆపర్చునిటీ ఇస్తామనేసరికి అంటే నాకు ఒక ఆసక్తి క్రియేట్ అయింది. అంటే ఇప్పుడు బయట నేర్చుకోవడం కష్టమేమో అంటే ఆపర్చునిటీస్ అయింది. ఇంటర్నల్ గానే జావా డెవలపర్ గా ట్రైనింగ్ ఇచ్చి ప్రాజెక్ట్ ఇస్తా ఉన్నారండి మాకు. అంటే అప్ స్కిల్లింగ్ జావా డెవలపర్ గా. ఓకే. సో నేను దానికి ఓకే అంటే ఇంటర్నల్ గా అంటే ఇప్పుడు బయట మార్కెట్ అంత స్టేబుల్ గా లేదు, రిస్క్ ఎందుకు అన్నట్టు నేను తీసుకున్నాను. తీసుకుంటే ఇప్పుడు అది కంటిన్యూ అవుతున్నాను. ఒకవేళ ఈ కోర్స్ నేను అంటే సెకండరీ స్కిల్ సెట్ గా నేను ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటే నాకు మామూలుగా ఇట్స్ ఫైన్ అండి. యా, ఆబ్వియస్లీ. సో నేను కూడా జావా డెవలపర్ స్టార్టింగ్ లో. అవునండి, సపోర్ట్ తర్వాత జావా డెవలపర్, తర్వాత డెవాప్స్. డెవలప్మెంట్ వచ్చిన వాళ్ళు డెవాప్స్ రెండు వస్తే ఇంకా 2 స్కిల్స్ వచ్చినట్టే కదా. ఓకే, అదే అండి నా ప్లాన్ కూడా. అంటే మాకు ఇన్స్పిరేషన్ కూడా మీరే. అంటే చాలా టోటల్ ఎక్స్పీరియన్స్ ఎంత? టోటల్ మేకి 3 years కంప్లీట్ అవుతుంది సార్. 3 years కదా. యూ కెన్ లెర్న్ ఎనీథింగ్. యా ఓకే. మై మెయిన్ క్వశ్చన్ ఈస్ మామూలుగా ఇప్పుడు నేను బ్యాకప్ అంటే ఇట్లా నేను డైలీ ఇట్లా సెషన్స్ చూసినా కానీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఎక్కడ స్టక్ అయితే ఈ విధంగా నాకు రిజాల్వ్ చేసుకునే దానికి క్యూఎండి ఇప్పుడు మనకి స్నో ఫ్లాగ్ ఉంది కదా, అది అంటే ఈ బ్యాచ్ అయిపోయేదాకే ఉంటుందా లేకపోతే ఒకవేళ ఇన్ కేస్ కంటిన్యూస్ గా ఉంటుంది. కంటిన్యూస్ గా ఉంటుందండి? ఆఫ్టర్ 1 year కూడా ఉంటుంది. మెయిన్ క్వశ్చన్ అదే అండి. అంటే మా ప్రయారిటీ ఏంటంటే ఉన్న జాబ్ లోనే కుదిరితే అంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేదానికి ఆపర్చునిటీ దాన్ని యూటిలైజ్ చేసుకున్నాం. ఒకవేళ అది నచ్చకపోతే అప్పుడు షిఫ్ట్ వెళ్ళిపోతాం ప్యారలల్ గా. నో ప్రాబ్లం. మీరు జావా డెవలపర్ గా వెళ్ళండి, అక్కడ కూడా డెవాప్స్ ఉంటుంది, మీరు చూస్తూ ఉంటారు కూడా. మీరు ప్యారల్ గా ఇది చూస్తే మీరు మంచిగా పర్ఫార్మ్ చేస్తారు. ఓకే అండి. సో మీదైతే అది క్యూఎండి సెషన్ సపోర్ట్ అయితే ఉంటుంది నేర్చుకునేదానికి. యా, డెఫినెట్లీ ఉంటుంది. యా ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. గెట్ వెల్ సార్. యాక్చువల్లీ ఐఎమ్ ఆల్సో ఫ్రమ్ నెల్లూరు. నైస్. యా ఓకే నెల్లూరు సార్. సిటీయా?
సిటీ కాదండి, పల్లెటూరు. అందుకే నాకు అది అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ అని చెప్పింది. అవునా ఎక్కడ? అల్లూరు ఏరియా అన్న, అల్లూరు సైడ్, ఓ అటు సైడ్ అల్లు. నాకు కావలి ఉమ్, అల్లూరు. పుచ్చలపల్లి సుందరరామరెడ్డి. అవును, అటు సైడ్ అన్న. ఓకే. మీ స్టార్ట్అప్ ఇప్పుడు ఇనాగ్రేషన్ ఉంది కదన్నా, ఇప్పుడు మీ నెల్లూరులో అది ఎప్పుడు చెప్తారు? కుదిరితే పాసిబుల్ అయితే ఒకవేళ వస్తే కలుస్తాను. అది April 30th అలా ఉంటుంది కంపెనీ ఓపెనింగ్, అప్పుడు చెప్తాను. యా, ఓకే సార్, థ్యాంక్ యూ. మోస్ట్ వెల్కమ్. దట్స్ ఆల్ ద బెస్ట్. సీ యూ. సో నెక్స్ట్ మళ్ళీ మండే కనెక్ట్ అవుదాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్